మాయా సభ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది మన సోనీలో. చాలా అద్భుతంగా ఉంది. అరే మంచి రేటింగ్ ఉంది, ఒకసారి చూద్దాము. ఒరిజినల్ స్టోరీ కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టిన దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతం నుంచి వాళ్ళిద్దరు ఎట్లా స్నేహితులుగా ఉన్నారు. స్నేహితులుగా విన్న తర్వాత మరి ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడో తెలియదు నాకైతే గానీ, ఈ మొత్తం అదంతా కూడా చూపించింది అనమాట. అంటే వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఏ రకంగా మొదలు పెట్టిండ్రు, ఎటువంటి కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఎంత కష్టపడ్డాడు ఎమ్మెల్యే అవ్వడానికి, ఆ తర్వాత ఎట్లా యుద్ధం మొదలు పెట్టాలని చెప్పి చేస్తాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీని ఒక బూచిలాగా చూపించారు. అంటే ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత కొంతమందికి వాట్ ఈస్ కాంగ్రెస్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఫైళ్లలో సంతకం పెట్టమని అడుగుతారు. అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ నిద్రపోతా ఉంటారు అసెంబ్లీలో. అంటే ఈ వైఎస్ గాని చంద్రబాబు నాయుడు గాని రాకముందు నిద్రపోతా ఉంటారు అసెంబ్లీలో. సరే, ఆ తర్వాత అక్కడ ఇందిరాగాంధీ రోల్ ఒక ఆవిడ చేస్తారు. సో ఆ రోల్ ని తను ప్లే చేయడం, ఎన్టీఆర్ ని ఎట్లా ఇన్సల్ట్ చేసినారు, ఆ ఎన్టీఆర్ ఆ ఇన్సల్ట్ నుంచే అసలు కోపం వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టాలని చెప్పి ఎలా అనిపించింది. సో ఇవన్నీ కూడా అద్భుతంగా తీపించినారు. కానీ ఇది ప్లస్ ఆ మైనస్, ఎవరికి ప్లస్ అంటే వైఎస్ కి చంద్రబాబు నాయుడు గారికి ప్లస్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నెగటివ్ బాగా చూపించడం జరిగింది. అంటే నెగటివ్ గా వాళ్ళు ఏంటి, వాట్ ఈస్ కాంగ్రెస్ అప్పుడు